అయితే ఒకే ఒక హీరోయిన్తో భానుప్రియ డ్యాన్స్ గురించి మాట్లాడాను. ఆ అమ్మాయి కూడా తలంచి అద్భుతం కదండి ఆ భానుప్రియ అన్న. ఆ అమ్మాయి ఎవరంటే శోభన. ఏప్రిల్ 1 అప్పుడు అవును, శోభన గారు కూడా భలే డాన్స్. కాబట్టే శోభనతో మాట్లాడాను. శోభన అద్భుతంగా యాక్సెప్ట్ చేసిందండి ఆ రోజుల్లో. ఏంటి భానుప్రియ గారి నృత్యం గురించి? అవునండి. శాంతిప్రియ గారు గ్రేస్ అంటే ఏమిటి సార్, అర్థం ఏంటి? మీకు ఆ గ్రేస్ ఫోర్సును అయ్యో 2 షాట్లు చూపిస్తే మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. మామూలుగా నోటితోనే చెప్పలేనండి. అంటే భానుప్రియ గారి ఆవిడ బాడీ లాంగ్వేజ్లోనే ఒక ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉందండి. ఆ చెల్లెలు చాలా గ్రేస్గా గమాత్తుగా నవరంగులో ఆవిడలాగా అలాగా ఆ అమ్మాయి ఆడద్దండి. అందులో ఒక లాలిత్యం, ఇందులో ఒక రకమైన గగురుపాటు, రెండు. కానీ ఏదేమైనా సార్, భానుప్రియ గారు, వంశీ గారు భానుప్రియ గారిపై చిత్రీకరించిన పాత్రలు, యాంగిల్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, అది ఒక నిజంగా ఒక పెయింటింగ్లా ఉంటుంది సార్. ఆ తర్వాత తను ఇంకొక సినిమా నెక్స్ట్ చేయడం జరగలేదు. ఆ సినిమా పేరు గాలికొండపురం రైల్వే గేట్.